పెద్దమ్మ మత్తి ఎత్తునేమే వీళ్ళు ఇంట్లో ఏం పని చేయకుండా సరే ఇట్లా సాట పట్టుకొని వెళ్తే అయిపోయి అబ్బా అత్త మొత్తం పని చేస్తుంది అని అంటారు. ఇక ఇంట్లో ఏం చేయకుండా నడుస్తుంది. సాట పట్టుకుంటే అయిపోయి సాట పట్టుకొని బయటకు వెళ్తే అబ్బో మొత్తం పని చేస్తుంది అత్త అని అంటారు. ఇక కోడలు ఇంట్లో ఎంత పని చేసినా వేస్టే. కొల్లా సాట పట్టుకొని అత్త మొత్తం బీలి చేస్తుంది ఏం పని చేయకుండా సరే. ఈ ఇంట్లో నూకుడు దప్పుడు జయమంగళం అని ఇంట్లో కూర్చుండి నానమ్మ నసుకమ్మ పిండి విసుకమ్మ అని నాటుకుంటా నమ్మ తినుకుంటా మంచాల అంటే ముట్టిపోతుంది. అంతే కదా. చేసి అనాల మాటలు చెయ్యకుండా ఎందుకే చేసి అనాలా మత్తి ఇంట్లో వచ్చి యూత తెలుస్తుంది ఎన్ని ఉంటాయి. తోముడు కడుగుడు అండు పెట్టుడు పిండు వట్టిగానే అవుతుంది. ఏంది ముదిమోగాని బట్టలు వెండుకోని బెడ్ల వండి పోని ఇట్లా చూసుకుంటా ఇట్లా 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 అనుకుంటా పొద్దుగూకుద్ది. ఇద్దరే విండు అంటే ఆంటీ ఇద్దరే ఉంటాయి పిండు అంటే. ఇల్లు అన్నప్పుడు ఎన్నిసార్లు నూకాల ఎన్ని బోళ్ళు ఉంటాయి వంటలు ఉంటాయి వట్టిగా నేనేంది చేస్తుంది వెళ్తుంది. అనుడికేంది మొత్తం అంటారు. కోడలు కట్టమే ఉంటది అట్లా కట్టమే ఉంటది ఎందుకంటే అయినా కోడళ్ళకి బాగా ఇది ఉంటది వట్టిగా మరి లేకపోతే కోడలకు పని బాగుంటది బాగానే ఉంటది. మరి ఇంట్లో పని ఓళ్ళు చూడరు ఓళ్ళు గుర్తించరు కూడా ఇంట్లో పని చేసి పెట్టుకుండు పౌడర్ వేసుకుండు పువ్వులు పెట్టుకుండు ఫోన్ చూసుడు అంతకు మించి ఏం లేదు. దూసుకున్నాడు అంటే మరి పిసల లెక్కన ఉంటారు ఏంది. ఇక అత్తలు దూసుకుంటాను లేరు తయారైతాను లేరా. కోడికి ఎంటికి మీద కన్ను అత్త కోడల మీద కన్ను అన్నట్టు నా మీనే కన్ను నా కోడలకి ఎప్పుడు. నువ్వేమనన్నాను ఓళ్ళ దగ్గర పోయి ఏం ముచ్చట పెట్టనే పెట్టరు. అయ్ చిన్న ముచ్చట్నా నువ్వు చేస్తే నువ్వు చేసేది నువ్వు చేస్తున్నావు నీ కోడలు చేస్తుంది నీ కోడలు చేస్తుంది నీ ఇద్దరు ఓళ్ళ మీద ఓళ్ళు అనుకోండి అట్లనే. అవు మరి చేస్తుంది అనొచ్చు కదా మరి. నీ బోళ్ళు ఉంటాయా ఎందుకంటే మా అమ్మ అట్లా అన్నది నువ్వు చేసుడు కొంచెము మందికి ఎప్పుడు బాగా అవుతుంది. మా అమ్మ మస్తు పని చేస్తాయి. చిన్న పని అని పని చల్లగుండని కట్టెం కిట్టె బామ్మన్లకు ముట్ట. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా సర్పంచ్ ఎలక్షన్లు ఇక నింబమని మన ఆడకట్టుకు నిలబెడదాము గెలిపిద్దాము. నిలబడతా నేను ఆడకట్టుకు రోడ్డు ఓపిస్తా నేను. కాదే ఎక్కడోళ్ళ నువ్వు నిలబెట్టి బతిం రావుడు ఎందుకు. నువ్వు నిలబడు నీ వెనక నేనే ఉంటా నీదే పేరు. నేను రిగ్గేపిస్తా అన్ని చేస్తా నేను. మనం గల్లికి తిరుగుదాం ప్రచారం చేద్దాం. సర్పంచ్ వస్తుంది గంగవ్వ నిన్నే నిలబెట్టుకుంటాం మేము. నేను నిలబడతా అప్పటితో ఇక్కడ ఉన్న వాళ్ళమంతా మేము నీకేస్తాం. నిలబడతా అన్ని ఏపిస్తా మొత్తం రోళ్ళు సాపు బీపు అన్ని ఒలే అన్ని ఇండ్లు ఖరాబైన కానీ రిపేరింగ్ చేపిస్తా. ఇగో మనం బాత్రూమ్ రిపేర్ చేపిద్దాం. ఇండ్ల కన్నా ముఖ్యం బాత్రూమ్ రిపేర్ చేద్దాం. కట్టించుడు ఇప్పుడు ఉంటారు చూడు వాళ్ళకి ఇల్లు కట్టి అట్లా కాదే బాత్రూములు కట్టిపిస్తా అన్ని చేస్తా. తిక్క గిట్ట ఉడితే పోరాన్న ముద్దు సుగా అడుగుతా. ప్రచారం కోదాం వాళ్ళు పోకుండా అడుగు. నేను ఫోటోలు తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పెడతా మొత్తం. సర్పంచ్ వెళ్తా నేనే చేస్తా. ఇల్లు కట్టిస్తాను బాత్రూమ్ కట్టిస్తాను. నేను ఇండ్లు కట్టిపిస్తా గటర్లు సాపి వేపిస్తా రిగ్గులు వేపిస్తా. ముసలోళ్ళను ఇగో మనం ముసలోళ్ళకి 10,000 పింఛన్ ఇద్దాం. మేము ముసలోళ్ళకి 10,000 పింఛన్ ఇస్తాం. నేను ముసలోళ్ళకి 20,000 పింఛన్ ఇస్తా. సాధారణ అందరినీ తోలుకొచ్చి అన్నం పెడతా. అదే పిల్లలకు సుమా ప్రైవేట్ బడి పెట్టిస్తా. అలా అన్నం పెడితే మనం బాత్రూమ్ పెడదాం. అన్ని చేపిస్తా. ఏంటిది అనుకుంటున్నారు. మేమైతే గంగవ్వనే నిలబెట్టుకుంటాం. మేమైతే లింబావని నిలబెట్టుకుంటాము. మేము లింబావకే ఓటేసి మా ఆడకట్టుకు మా ఎట్లా అంటే మనము ఏం గుర్తు పెట్టుకుందాం తీసుకొస్తాం. మనము షీపర్ గుర్తు పెట్టుకుందాం. ఇంటింటికి 2 షీపర్లు ఇద్దాం. అది కూడా
బాత్రూమ్లు కడగేందుకైతే అత్త కోడలు కొట్టుకుంటందుకైతే మొగడు పిల్లలు కొట్టుకుంటందుకైతే అన్నిటికీ మనకి అత్త సీపర్ అంటే సర్పంచ్ పనం చెయ్యాలా సీపీ రాటితో మరి సీపర్ గుర్తు పెట్టుకుంటే సీపర్లు ఇద్దాం ఇక ఇంకేం గుర్తు ఇగో మనం ఏం చేద్దాం ఎలక్షన్లు చాలా అయినాయి అంటే మొగోళ్ళకు మొత్తం బీర్ కాటనే ఇద్దాం ఒక్కొక్కళ్ళకి యూత్ పోరాళ్ళకైతే మొత్తం కాటనే పెద్ద బ్రాండ్ సీసాలు ఇద్దాం ఏ బ్రాండ్ తాగేటోళ్ళకి అది కొనిద్దాం పెద్దమ్మ మీద 1 ఎకరం అమ్మేసుడే మళ్ళా మనం గెలిచినాక 10 ఎకరాలు కొందాం అది 10 ఎకరాలు అమ్మేస్తా పదవి ముఖ్యం మళ్ళా మొత్తం కొనుక్కొచ్చే మొత్తం నా పేరు మీద బిల్లులు అవంతా ఆవిడ కచ్చుకొని మనము స్కూటీ గుర్తు ఆవు వాళ్ళకి అందరికి స్కూటీలు కొనిద్దాం మనం ఉచితంగా ఉచితంగా నన్ను గెలిపిట్ల ఉచితంగా స్కూటీ గుర్తుకే ఇగో మీరు స్కూటీ ఇయ్యండి ఆ స్కూటీ మీద మేము ప్రచారానికి తిరుగుతాం మా కోట ఏమని మేము ఇస్తాం మేము మా ఎక్కడ వేసిన వాళ్ళకు కూటి ఇస్తా కూటి మీద తిరిగి ప్రచారం చేసుకుంటా కూటి నువ్వు నా ఎక్కడ ఉంటున్నావు అని చెప్తా మేము ఇవి సీపీర్లు వద్దామా కూటీలు వద్దాం సీపీర్ వాటి దంచితే ఆడదా కురకాల కూటి బిర్రి పెట్టి గుద్దుతే ఏది పోతాయి వచ్చిన లోకం నువ్వు అవన్నీ పట్టించుకోకే నువ్వు నిలబడు నేను వాళ్ళ మాట ఈయన అందరికి నాకే ఎత్తారు నేను ఇంకోళ్ళ నాకే లింబా గౌడ్ అంటారు లింబా గౌడ్ జిందాబాద్ పారాషూట్ నూనె పెట్టుకోండి పారే సూటు పెట్టుకున్నావా పారేది సూటు అట్లా కాదు కానీ ఎట్లయితే ఎంటికెళ్ళి బాగా మంచిగా పెరుగుతాయి ఎంటికెళ్ళి ఎట్లయితే బాగా పెరుగుతాయి అని అంటే కుక్కడికాయలు దంచి కుక్కడికాయలు దంచి నీళ్ళలో నానబెట్టి ఆవిడతోని తాగు ఆవిడ ఈ పిల్ల పడవడ చెట్టుకు కాసిన కాయలు అవి దంచుకొని నానబెట్టుకొని మంచిగా తలతానం చేస్తే సూపర్ పెరుగుతాయి అవే పెట్టుకుంటుంటా మేము అవే పెట్టుకుంటుంటాం అయినా అప్పటోళ్ళకు ఉన్నట్టు ఇప్పటోళ్ళకి లేవు ఇంటికి కలబందన కలబందనకు వాడది కలకత్తది తల నొత్తది అది పెట్టుకుంటే పడది అంటే నేను చేయించుకుంటా కానీ కొంచెం ఒత్తు దొడ్డు అయ్యేది గంతే పొడు అని కాదు దొడ్డు కావాలి గట్లా అదే మళ్ళా జుట్టు వెళ్ళమత్తది మీరేదో కొంచెం ముసలోళ్ళు చెప్తారంటే చెప్పట్లేరు ఆగే ముసలోళ్ళు ఏ నూనె పెట్టారు ఏం పెట్టరు కాదేమో అప్పట్లా అప్పట్లా కాదు మంచి నూనె పెట్టుకొని మంచి నూనెను కాగబెట్టుకొని ఎల్లిగడ్డలు వేసి నాకు కాగబెట్టుకొని పెట్టుకుంటే నల్లగా మంచిగా పెరుగుతుంది అది మన్ను ఇప్పటోళ్ళేమో ఆసన నూనెలాట వేంటిదోనట పెట్టుకుంటే అవి ఉంటాయి నేను ఒక వీడియో చూసిన ఇది ఆవాలట కళ్యమాకట ఎంచి కొంచెం నూనె పోసి అవి ఇట్లా రుద్ది నేను ఎత్తికెట్టుకుంటే మంచి కర్ర అయితే కాదు కల్జమా ఆవాలు కాదు నేను చెప్పాను గిటిరా ఓ మేకల్ దానా గిటి మందారం పువ్వులు నూనెలా మంచిగా కాగబెట్టి నువ్వు అది పెట్టుకొని ఎంటలు ఎట్లా పెరగాయో నేను చూస్తా పెడదాం మరి ఆ చెప్పిన నువ్వు అట్లా పట్టించుకొని పెడితేవన్నా నీ లెక్కన నా లెక్క అయితే మందారము మంచిగా ఉంటది ఇట్లా వస్తావు మందారం కలిబోందనా కాలిబందనో గాని ముఖం కట్టుకుంటారు గాని ఎంటికలు కట్టుకుంటారు ఎంటికలకు కూడా పెట్టుకుంటారు ఏమో అనుకో మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి మా అందరు వీడియో మంచిగా చూడండి గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి